హాయ్ అండి. ఒక చిన్న అప్డేట్ ఏంటి అంటే, మనది శ్రీనిధి కలెక్షన్స్ అని ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది కదా! అందులో చాలా మంది జాయిన్ అయినారు. హోల్‌సేల్‌గా కూడా ఉంది. బట్ కానీ అందులో జాయిన్ అయిన వాళ్ళు గ్రూప్‌లో కొంతమంది అయితే ఉన్నారు కదా! ఆ గ్రూప్‌లో ఉన్న వాళ్ళు వాళ్ళ నంబర్స్ తీసుకొని వాళ్ళకి పర్సనల్‌గా మెసేజ్ చేస్తున్నారంట. ఇది మా బిజినెస్. మా దగ్గర బిజినెస్ చేయండి. మంచి చీరలున్నాయి హోల్‌సేల్‌గానే అని చెప్పి ఈ రకంగా వాళ్ళ బిజినెస్‌కి సంబంధించిన ఫోటోస్ ఎక్సెట్రా అని షేర్ చేస్తున్నారంట. ఆ రకంగా షేర్ చేస్తే ఎవరో మా పర్సనల్ నంబర్‌కి ఈ రకంగా షేర్ చేస్తున్నారు ఏంటో అని చెప్పి వాళ్ళు కొంచెం భయపడడానికైతే అవకాశం ఉంటుంది కదా! సో, ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్టో ఏంటో నాకైతే తెలియట్లేదు. మీరే చెప్పాలి. సో, ఈ రకంగా చేస్తున్నారు. ఒక 2, 3 మెంబర్స్ అయితే నా వరకు వచ్చారు. అందుకే నేనేం చేస్తున్నానంటే, వేరే గ్రూప్ అనేది క్రియేట్ చేసినాను. అందులో నంబర్స్ అనేవి కనిపించవు. ఇంతకు ముందున్న గ్రూప్‌లో అయితే నంబర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫోను నంబర్స్‌తో సహా కనిపించేవన్నమాట. ఇప్పుడు క్రియేట్ చేసిన గ్రూప్‌లో అయితే నంబర్స్ ఏవి కనపడవు. ఓన్లీ కమ్యూనిటీ అడ్మిన్ లాగా నేను చేశానన్నమాట. అవి నాకు మాత్రమే కనిపిస్తాయి. ఇంకా ఎవరికీ కనిపించవు. చాలా హోల్‌సేల్‌గా ఇస్తున్నాను నేను. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రకంగా చేయడం కరెక్టో కాదో మీ వరకే నేను వదిలేస్తున్నాను. ఈ రకంగా చేయడం కరెక్టా కాదో మీరే ఆలోచించుకొని చేయండి. ఇంకోటేందంటే వెంటనే నేను కమ్యూనిటీ పోస్ట్‌లో ఈ లింక్ అనేది షేర్ చేస్తా ఉన్నాను. అక్కడ డైరెక్ట్‌గా జాయిన్ అవ్వండి. ఆ లింక్ ప్రెస్ చేస్తే డైరెక్ట్‌గా వాట్సాప్‌లోకి వెళ్ళిపోతారు. సో, అందులో జాయిన్ అయితే అయిపోయిండి. సో, హోల్‌సేల్‌గానే ఉంటాయి అన్నీ మనకు. ఈ వీడియో నేను గ్రూప్‌లో కూడా షేర్ చేస్తాను. అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఒక 2, 3 మెంబర్స్ నా వరకు వచ్చారు. ఈ రకంగా వస్తున్నాయక్క మెసేజెస్ అని చెప్పి అంటున్నారు. అందుకే నేను అలా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇలా చేయడం తప్పు అనిపిస్తే సారీ అండి. వెంటనే గ్రూప్‌లో అయితే అయిపోండి. సో, లైవ్ అనేది నేను ఖచ్చితంగా పెడుతూ ఉన్నాను. లైవ్‌లో ఆఫర్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో, లైవ్‌లో జాయిన్ అవ్వండి. ఆఫర్స్ ఏమైనా మీకు ఇంకా కొత్తగా ఆఫర్స్ కావాలి, ఈ డిజైన్స్ కావాలి, ఈ శారీస్ కావాలి అని ఏమైనా ఉంటే పిక్ పెట్టి మెసేజ్ చేయండి. నేను వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ స్టాక్ తెప్పించడానికి వెంటనే ఫాస్ట్‌గా ట్రై చేస్తాను. ఓకేనా? బై. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.